శుశ్రూశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. అప్పుడు నిర్మలాకాశమున నిలిచియున్న పవిత్రాంతఃకరుణులైన ఋషుల, చారణుల, సిద్ధుల మాటలను వారు వినిరి. ఏష పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయం. పర్వతాకారుడును వాయునందనుడును మిక్కిలి వేగము గలవాడును అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంఘింపదలుచుచున్నాడు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. అతడు శ్రీరామకార్యార్థము వానరరాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైన పనిని చేయదలంచుచు దాటశక్యము కాని సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చేరగోరుచున్నాడు. ఇది విద్యాధరాశ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. ఆ మహాత్ముల యొక్క ఈ వచనములను విని విద్యాధరులు సాటిలేని ఆ వానరోత్తముని మహేంద్రగిరిపై చూచిరి. దుధువే చ సరోమాణి చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః. పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారి వడలు విరిచి రోమములను విదల్చెను. ప్రళయకాల మేఘము గర్జించినట్లు ఒక మహానాదము చేసెను. ఆనుపూర్వేణ వృత్తంచ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజయివోరగం. మారుతి ఎగుర సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా నుండి క్రమముగా సన్నబడుచు వర్తిలాకారముననున్న తన వాలమును గరుడు పామును విదిల్చినట్లు విదిల్చెను. తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. మహావేగ గమనుడగు ఆ మారుతి తన వాలమును ఒక్కసారి విదల్చెను. అప్పుడు పృష్ఠభాగము నుండి నిట్ట నిలువుగా వంకరగా నిలిచియున్న ఆ లాంగూలము గరుక్మంతునిచే కొనిపోబడు మహాసర్పము వలె గోచరించుచుండెను. స్వస్తి.